ఏ అన్యాయం జరుగుతోందని విభజన కోసం పోరాటం చేశామో ఇప్పుడు విడిపోయిన 2 ఏళ్ల తర్వాత కూడా అదే అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపకాల్లో భాగంగా ఏపీకి వెళ్లిన రాష్ట్ర సిబ్బంది తమను తెలంగాణకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏపీకి చెందిన వాళ్లు ఇక్కడ పనిచేస్తూ ఉండటంపై లోకల్ ఉద్యోగులు కూడా పోరుబాట పడుతున్నారు. సెక్రటేరియట్లో ఉద్యోగుల పంపకాల వ్యవహారం రాష్ట్రానికి చెందిన ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతోంది. విభజన తర్వాత పంపకాల్లో భాగంగా ఇక్కడి వాళ్లను ఏపీకి కేటాయించడంతో పాటు ఏపీ వాళ్లను ఇక్కడికి అలాట్ చేయడంపై సిబ్బందిలో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్ల క్యాడర్ స్ట్రెంత్ 228. ఇందులో 83 మంది ఏపీ స్థానికత ఉన్న వాళ్లను కమల్నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. మరో 70 మంది అధికారులు ఆంధ్ర మూలాలు ఉన్నా కూడా తెలంగాణలోనే చదువుకున్న కారణంగా స్థానికత పేరుతో ఆప్షన్లు ఇచ్చారు. వారిని కూడా కమల్నాథన్ కమిటీ రాష్ట్రంలోనే ఉంచింది. 2/3 తెలంగాణ సచివాలయంలో ఎస్ఓ కేటగిరీలో పనిచేసే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, 1/3 తెలంగాణ వాళ్ళు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము అందరం ఉద్యమించింది కూడా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని మా ప్రాంతాల నుంచి రిప్రజెంటేషన్ ఉండాలనేటువంటి మెయిన్ ఉద్దేశంతోనే ఇలా ఉద్యమం అంతా సాగింది. మరి ఇలా పరిస్థితి ఏముందంటే 170 మంది ఎస్ఓలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ కింద మేము పనిచేయాలన్నట. మా సచివాలయంలో మా ఉద్యోగులే పనిచేయాలి, మా ప్రమోషన్స్ మాకే కావాలి, నిర్లిప్తంగా ఉండడానికి మేము ఒప్పుకోము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల కేటాయింపుల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఏఎస్ఓల క్యాడర్ స్ట్రెంత్ 451. ఇందులో 140 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న సిబ్బందిలో 15 మందికి పైగా ఏపీ వాళ్లున్నారని, ఇంకా కొందరు వస్తున్నట్లు సమాచారం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ స్థానికత కలిగిన 70 మందిని ఏపీకి అలాట్ చేశారు. ఈ 70 మందిని రాష్ట్రానికి రప్పించాలని కోరుతున్నారు. కమల్నాథన్ కమిటీ కూడా ఈ 70 మందిని తెలంగాణకు కేటాయించాలని ఏపీని కోరింది. అయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టుల్లో ఏపీ స్థానికత ఉన్న వాళ్ల నియామకానికి అడ్డు తగలకుండా ఉంటేనే ఏఎస్ఓల్లో తెలంగాణ స్థానికత ఉన్న వాళ్లను వెనక్కి పంపిస్తామని ఏపీ అధికారులు షరతు పెట్టినట్టు సిబ్బంది చెబుతున్నారు. దయచేసి మీ ఆప్షన్లను మీరు రివ్యూ చేసుకోండి. మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి, మీ రాష్ట్ర ప్రజలకు మీరు సేవ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డ ఆంధ్ర ఉద్యోగులందరినీ తక్షణమే ఆంధ్ర రాష్ట్రానికి పంపించాలని విన్నవిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లు ఆ రాష్ట్రంలోనే పని చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ లో ఏపీ వాళ్లు పనిచేస్తే తమకు ప్రమోషన్స్ లో ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. భార్యో భర్తో తెలంగాణకు అలాట్ అయి ఉంటే స్పౌజ్ ఆప్షన్ కింద కూడా రాష్ట్రానికి వచ్చేందుకు ఏపీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా రాష్ట్ర సెక్రటేరియట్ లో చాలా మంది ఆంధ్ర వాళ్లే హెచ్ఓడీలుగా అపాయింట్ కావటానికి కమల్నాథన్ కమిటీనే కారణమని ఆరోపిస్తున్నారు. మాకు 70 మంది ఏఎస్ఓలు ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారు. వాళ్ళని ప్రాథమిక విభజన జరిగినా కానీ వాళ్ళని రిలీవ్ చేయమంటే మేము చేయము, ఎందుకంటే మీరు వీళ్ళని రిలీవ్ చేస్తే మమ్మల్ని రానియరు అంటే ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఉన్న ప్రకారం కమల్నాథన్ కమిటీ యాక్ట్ చేయాలి. కానీ ఈ విషయంలో మాత్రం కమల్నాథన్ కమిటీ యాక్ట్ చేయట్లేదు. కానీ మిగతా విషయాల్లో మాత్రం గైడ్ లైన్స్ అంటారు, ఈ విషయాల్లోకి ఒకసారి గైడ్ లైన్స్ ఫాలో కావాలి. ఎక్కువ ఉద్యోగులు ఉన్న చోటు నుంచి తక్కువ సిబ్బంది ఉన్న చోటుకి కేటాయింపుల్ని ఉద్దేశించిన 18F నిబంధన కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. 18F అమల్లోకి వచ్చినప్పుడే అధికారులు అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఎక్కడ వేకెన్సీస్ ఉంటే సర్ప్లస్ ఎంప్లాయీస్ని అక్కడ పెట్టాలని చెప్పేసి అక్కడ ఆంధ్ర ఉద్యోగులు ఎక్సెస్ ఉంటే వాళ్ళని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ పరంగా కూడా అప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు ఆఫీసర్స్ కూడా తప్పు గైడ్ లైన్స్ ప్రిపరేషన్ చేసినప్పుడు అది సంతకం పెట్టినప్పుడు కూడా ఉద్యోగుల సంఘాల యొక్క ఒపీనియన్ తీసుకొని సంతకం పెడితే బాగుంటుండే. కానీ ఆ విధంగా కాకుండా సంతకం పెట్టినందుకు ఏమిటంటే ఆ 18 పెట్టి మాకు ఉరేసినట్టు అయింది, ఉద్యోగులకు ఉరేసినట్టు అయ్యి ఆ విధంగా వాళ్ళని 18F బూచి చూపించుకొని ఉద్యోగులను ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడ వేకెన్సీస్ అందరినీ ఇక్కడ డంప్ చేయడం జరుగుతున్నది. ఇక రాష్ట్రానికి చెందిన 138 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వీరిని అమరావతి షిఫ్ట్ చేయడం కూడా మొదలైంది. వీరికి నెలకు వచ్చే జీతం 6,700 రూపాయలే. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా జీతం 9,500 మాత్రమే. ఈ జీతంతో అమరావతిలో బతికేదెలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సిఎస్ రాజీవ్ శర్మ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. సిఎస్ గారిని కూడా కలిసాము. సిఎస్ గారు పాజిటివ్ గా చెప్పారు, మేము తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు. కాకపోతే ఇంకా దానికి సంబంధించి ఏ ఫైల్ గానీ చేయడం కూడా జరగలేదు. అలా నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అబౌట్ 12 కూడా ఉన్నారు అక్కడ ఏపీలో ఉండిపోయిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ శాలరీస్ పెరగలేదు, తెలంగాణలో శాలరీస్ పెరిగినాయి. మాకు అక్కడ ఇంత తక్కువ శాలరీతో మేము అక్కడికి ఎట్లా వెళ్తాం? మేము ఆయన ఒరిజినల్లీ ఇక్కడ తెలంగాణ బిడ్డలం, మేము ఏపీకి అయితే వెళ్ళలేము. సీఎం గారి దృష్టికి వెళ్తే వాళ్ళు ఏదైనా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. తెలంగాణ ప్రాంతానికి చెందిన 4th క్లాస్ ఉద్యోగులది ఇదే పరిస్థితి. రాష్ట్రానికి చెందిన దాదాపు 260 మంది ఏపీలో పనిచేస్తున్నారు. వీరంతా
తెలంగాణకే తమను కేటాయించాలనే డిమాండ్తో కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఏపీ సెక్రటేరియట్లో నిరసన చేశారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.